గురవరెడ్డి గారు నమస్తే అండి. మరి ప్రస్తుతం పలాసలో నిన్న జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 99% హామీలు నెరవేర్చి ప్రజల అకౌంట్లోకి 2,40,000 కోట్ల రూపాయలు వేస్తే టీడీపీ నాయకులు ఏడుపు అని, అలాగే 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇస్తూ ఉంటే ఏడుపు అని, ఇలా అసైన్ భూములు భూశాశ్వత హక్కు ద్వారా వాళ్ళకి హక్కు కల్పిస్తూ ఉంటే ఏడుపు అని, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు ఏడుపులు ఏడుస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు విడిచి పాదయాత్ర చేసి 3,600 కిలోమీటర్లు మరి ఈ రాష్ట్రంలో పాదయాత్ర పేరుతో ప్రజల్ని మోసగిస్తూ అడిగిన వాళ్ళకి ముద్దులు పెడుతూ ఆనాడు నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనిషి ఈనాడు ఈ యొక్క నవ మోసాలుగా చిత్రీకరించి ప్రజల మీద ఒక రకంగా చెప్పాలంటే బాధుడు. మరి దానికి ఆడవాలన ప్రజలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రజలకు ఈరోజు బైజూస్ అనే ట్యాప్లు ఇస్తున్నాను విద్యార్థులకు అన్నాడు. మరి బైజూస్లో నీ యొక్క అనుచరులకు అవినీతి పరాకాష్ఠగా చేరింది. కొన్ని 100 కోట్ల రూపాయలు దోచి పెట్టడానికే అని సందర్భంగా సూటిగా ఈ జగన్మోహన్ రాష్ట్ర ప్రజల తరపున ప్రతిపక్షాల తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వారు చెప్తా వస్తున్నారు 2,40,000 కోట్ల రూపాయలు మరి పేద ప్రజలకు ఖర్చు చేశానని. మరి ఏం ఖర్చు చేసావయ్యా? నీ అబ్బ జాగీరా? మరి 2,40,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి మీద కూడా పన్నుల భారం పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి బాధుడు చేసి మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే అప్పులు తీసుకొచ్చి ఆర్బీఐకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నీ మెడలో వంచి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి నీ అక్రమ కేసుల కోసం అప్పుల కోసం పెట్టుబడులు తేకుండా వచ్చిన పెట్టుబడిని వెళ్ళగొట్టి దానికి ఎడవాలన్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అని సూటిగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్న రోజుల్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మరి వెన్ను విరవకుండా అమరావతి నిర్మించి మరి అదేవిధంగా పెట్టుబడులు 5,60,000 కోట్ల రూపాయలు ఒక పారదర్శకంగా తీసుకువచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి బడుగు బలహీన వర్గాల వారి కోసం సంక్షేమ పథకాలను పెట్టి 200 వస్తున్న పింఛన్ని 1,000 రూపాయలు చేసి మరి ఎన్నికల 6 నెలలు ఉండగా సంపదను సృష్టించి 2,000 చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం. ఆ రోజు అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి పేద ప్రజలకు అన్నాన్ని 5 రూపాయలకు రుచికరంగా ఒక స్వచ్ఛంద సంస్థల కృషితో అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆనాడు పేద ప్రజలు ఇన్సూరెన్స్ లేకుండా అల్లాడుతున్న తన మేధా శక్తిని పెట్టి మరి ఎన్నికల హామీ ఇవ్వకపోయినా కూడా సుమారు చంద్రన్న భీమాన్ని తీసుకొచ్చి లక్షలాది కుటుంబాలని ఆ యొక్క ప్రమాదశాత్తు 5 లక్షలు, సంపూర్ణ వికలాంగులైతే 5 లక్షలు, పాక్ష వికలాంగులైతే 3.5 లక్ష, మరి అదేవిధంగా సాధారణ మరణమైతే 2 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి అటువంటి పథకాలన్నింటినీ రద్దు చేసిన నువ్వు ఈరోజు ప్రతిపక్షాలని ఆనాడు పరిపాలన చేసిన నాయకుల్ని విమర్శించే స్థాయి నీకుందా అని సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున పేద ప్రజల తరఫున మరి రాష్ట్ర ప్రజానీకం తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ సాలూరు డయాస్ మీదే బటన్ నొక్కే ముఖ్యమంత్రికి ఉందని ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తున్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే 2,40,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సామాన్య మానవుడి మీద ప్రజల మీద లక్షల రూపాయలు అప్పు పెట్టినటువంటి ఘనత నీదని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈరోజు లొల్లు కంపెనీ కావచ్చు, అదేవిధంగా పేపర్ మిల్లు కావచ్చు, అదేవిధంగా మా జిల్లాలో ఆ యొక్క రిలయన్స్ సుమారు 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానంటే దాన్ని తరిమి కొట్టినటువంటి ఘనత, ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్న ఘనత నీదని ఈ సందర్భంగా నీ ప్రభుత్వాన్ని నీ శాసనసభ్యులదని గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నింటిలో కూడా ఈ యొక్క మ్యాన్ పవర్ను కూడా ఒక వింగుగా చేసి దాన్ని లాగేసుకుంటూ పేదవాళ్ళు బతికే దాంట్లో కూడా కొల్లగొట్టినటువంటి ఘనత, వాళ్ళ కడుపు కొట్టినటువంటి ఘనత నీ శాసనసభ్యులది, నీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ ఉన్నాం. సార్, ముఖ్యంగా ఇదే సభలో ఆయన మాట్లాడుతూ సీఎం ఏం చేయాలి, సీఎం ఎక్కడ ఉండాలి, రాజధానులు ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని కూడా నాన్ లోకల్ అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్తారంట అని అంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు చేస్తూ ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు అసలు? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఒకటి గుర్తుపెట్టుకో. ఆనాడు 2015లో నిండు శాసనసభలో హైదరాబాద్లో ఉన్నటువంటి మన శాసనసభలో అమరావతి రాజధాని నిర్మాణానికి నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అడ్డుకోను, ఇప్పటికే చిన్న రాష్ట్రమైంది 13 జిల్లాలతో వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టి ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆలోచన లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి నువ్వు. కనీసం 30,000 ఎకరాలు కావాలన్నావు. మరి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నిలబడకుండా నువ్వు ఈరోజు చేస్తున్నటువంటి పని
మరి అమరావతిని ఆ రోజు నువ్వు వాళ్ళని నమ్మబలికించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు 6 నెలలు ఉండగా తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తివి నువ్వు కాదా అని ఈరోజు సూటిగా ప్రజల తరపున అమరావతి రాజధాని రైతాంగం తరపున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాం. మరి ఈనాడు నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆనాడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి విధ్వంసకర పరిపాలనకు నాంది పలుకుతూ 7వ రోజే ప్రజల కోసం నిర్మించినటువంటి ప్రజావేదిక కూల్చివేత్తో ప్రారంభించినటువంటి విధ్వంస పరంపర ఈనాటికి కొనసాగుతూ అమరావతిని పడకేయించి పోలవరాన్ని అటకెక్కించినటువంటి ఘనత నీది కాదా? మరి 1500 రోజుల పాటు సుమారు అమరావతి రాజధాని రైతుల ఆనాడు ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు నాయకత్వం మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం మరి ఆనాడు 33,000 ఎకరాలు ఈ యొక్క ప్రపంచ చరిత్రలో లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా చేసినటువంటి ఘనత, దూరదృష్టి కలిగినట్టు ఒక దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ప్రజలంతా కూడా గ్రహించే నీకు చమరగీతం పాడే రోజు అత్యంత దగ్గరలో ఉంది. మరి ఈరోజు నువ్వు అమరావతి రాజధానిని డెవలప్ చేయకపోతే పోతివే 3 రాజధానులు అని చెప్పావు. ఎక్కడనో ఒక ఇటుకు పెట్టి బిల్డింగ్ కట్టావా? చంద్రబాబు నాయుడు గారు ఏ అసెంబ్లీ అయితే కట్టారో అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నావు. ఏ సచివాలయం అయితే కట్టారో ఆ సచివాలయంలోనే పరిపాలనని హెచ్ఓడీలు కొనసాగిస్తున్నారు. ఆయన ఎక్కడైతే డీజీపీ ఆఫీస్ పెట్టాడో ఆ డీజీపీ అక్కడే కొనసాగుతున్నాడు. మా మీద అక్రమ కేసులు పెడుతున్నాడు, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ఆ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో మరి ఈ యొక్క అందరు ఎమ్మెల్యేల ప్రోత్బలంతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నది. మేము కట్టిన భవనం చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన భవనం నుంచే కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతూ ఎక్కడనో ఒక భవనం కట్టావా? మరి జిల్లాల విభజన అన్నావు, ఇటుకు ఒక భవనం కట్టావా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. జిల్లా విభజనలో కలెక్టరేట్లు అవన్నీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు నిర్మించిన భవనాల్లో ఉన్నాయి తప్ప వేరొకటి కాదని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నాం. మరి 33,000 ఎకరాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి ఆ యొక్క రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి నువ్వు మరి తాడేపల్లి ప్యాలెస్లో చేరి ఈనాడు ఒక ఆటవిక పాలన, అప్రజాస్వామ్య విధానాలతో కూడిన పాలన, పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం మీద దిద్ది ఎక్కడో పరిపాలన సాగించాలని అంబేద్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇస్తూ ముందుకు పోతున్న నీకు రేపు రాబో రోజుల్లో మరి నీది పాదయాత్ర చూశారు, నీ తండ్రి చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చూశారు. రేపు ఓటర్లు ప్రజాస్వామ్యయుతంగా ఆ యొక్క బ్యాలెట్ పేపర్లు కాకుండా మిషన్లలో చివరి బటన్ నొక్కి నువ్వు ఇప్పుడు బటన్ నొక్కి ఎట్టయితే డబ్బులు వేస్తున్నావో అని చెప్పుకుంటున్నావో, ప్రజల సొత్తుని అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు రాకుండా, పెట్టుబడులు లేకుండా, సంపద సృష్టించకుండా ఏ విధంగా బటన్ నొక్కుతున్నావో మరి అటువంటి బటన్ నొక్కే రోజు అత్యంత దగ్గరలో ఉంది జగన్మోహన్ రెడ్డికి, తన 151 మంది ఎమ్మెల్యేలకే నీ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీదే కసి ఉంది. ఒక అవినీతి పరుడనే పేరుంది. ఆ యొక్క 40,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్లో ఉండి 13 ఛార్జ్షీట్లు A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈయన ఒక 151 మంది ఎమ్మెల్యేల కొందుని ఆ బడుగు బలైన వర్గాలకు చెందిన వారిని బలుపశువులు చేసిన మరి వాళ్ళ మీద కాదయ్యా వ్యతిరేకత, నీ మీద. కాబట్టి ఇంజిన్కే వ్యతిరేకత ఉంది, భోగిలకు కాదు. కాబట్టి నీ ఇంజిన్ని ముందు మార్చుకో. నీ కుటుంబానికి సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో మరి ఏ విధంగా మార్చుకుంటావో మార్చుకొని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ప్రజల తరఫున.